తప్పు చేశారు రాధాకృష్ణ గారు. జనరల్గా మీరు ఉదాహరించిన ఉదాహరణ కన్నా నా దగ్గర ఇంకొక మంచి ఉదాహరణ ఉందా చెప్తాను. భార్యల్ని ఒకవేళ చెల్లెళ్ళు అంటే వాళ్ళకి మళ్ళీ సంబంధాలు చూసేంత మంచితనం నాకు తెలిసి వాళ్ళలో లేదు. ఎందుకంటే ఏంటమ్మా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. పక్కోడి బెల్లం గురించి వాళ్ళ బంధాల గురించి నీచమైన ఉదాహరణలు ఆ రాధాకృష్ణ గడిస్తుంటే నువ్వు దాన్ని సమర్థిస్తూ మళ్ళీ ఒక వీడియోనా? ఏంటమ్మా భార్యల్ని చెల్లెలుగా మార్చేసి సంబంధాలను చూడటం నీకు గొప్ప ఉదాహరణలు కనిపిస్తుందా? అసలు బుద్ధున్నోడు ఎవడైనా మాట్లాడే మాటలేనండి. ఆడదానిపై ఉండి మరో ఆడదాని గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే నిన్ను ఏమన్నాలో నాకైతే అర్థం కావటం లేదు. ఏంటమ్మా ఇదేనా నువ్వు చెప్పే ఉదాహరణ? భార్యల్ని చెల్లెలుగా మార్చేసి మళ్ళీ వాళ్ళకి సంబంధాలు చూసే అంత మంచితనం నీకు తెలిసి వాళ్ళలో లేదా? అంటే ఆ మంచితనం నీలో ఉందన్నమాట. అయితే ఒక పని చేయి, ఈవేళ మీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి నన్ను మీ చెల్లిగా భావించి నాకు మళ్ళీ ఇంకో పెళ్లి చేయండి అని అడిగి చూడు. అప్పుడు మీ ఆయన ఇచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? నేను చెప్తా విను. నువ్వు ఆ మాట అన్న వెంటనే ఆ నోట్లో ఉన్న 32 పళ్ళు రాలి బయటపడేలా చెప్పుతూ కొడతాడు. అప్పుడు తెలుస్తుంది నీకు అది మంచితనమో లేక మతి భ్రమించినతనమో. ఆ రాధాకృష్ణ గడు వాగిన నీచమైన వాగు నీకు ఒక గొప్ప ఉదాహరణలా అనిపిస్తుందంటేనే నీ క్యారెక్టర్ ఏంటో మాకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇలాంటి కుళ్ళు కోతలు కుయ్యడం మానుకో, లేదంటే జనం చెప్పులతో కొడతారు. జాగ్రత్త.